ప్రపంచ పటంలో ఒక చిన్న చుక్కలా కనిపించే దేశం, కానీ ప్రపంచ రాజకీయాలను, టెక్నాలజీని, రక్షణ రంగాన్ని శాసించే శక్తి ఉన్నటువంటి దేశం అది. చుట్టూ శత్రు దేశాలున్న ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యని మొండితనం కలిగిన దేశం అదే ఇజ్రాయిల్. ఈ వీడియోలో మనం ఇజ్రాయిల్ ఎలా పుట్టింది, వారి అజేయమైన సైనిక శక్తి రహస్యం ఏంటి, ప్రపంచానికి వారు అందించిన ఆవిష్కరణలు ఏంటి, మరియు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వారి పాత్ర ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మళ్ళా మిస్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఆ దేశ చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాము. యూదులు తమ సొంత గడ్డను కోల్పోయిన వేళ ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా బ్రతికారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ చేతిలో 60 లక్షల మంది యూదులు ఊచకోతకు గురయ్యారు. ఇది వారిలో మనకంటూ ఒక దేశం ఉండాలనే బలమైన కోరిక కలిగించింది. బ్రిటిష్ పాలన ముగిశాక ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళికలో మే 14, 1948న ఇజ్రాయెల్ ఏర్పడింది. ప్రకటించిన మరుక్షణమే 5 అరబ్ దేశాలు యుద్ధానికి ప్రకటించాయి. కానీ ఇజ్రాయెల్ వాటన్నిటిని ఓడించి తన ఉనికిని చాటుకుంది. ఇజ్రాయెల్ చరిత్ర కేవలం భూభాగం కోసం జరిగిన పోరాటమే కాదు, అది ఒక జాతి మనుగడ కోసం జరిగిన పోరాటం. అందుకే వారిలో దేశభక్తి రక్తంలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశం యొక్క భౌగోళికం మరియు వ్యవసాయ రంగం గురించి తెలుసుకుందాము. దేశంలో 60% పైగా నేగివ్ ఎడారి, అంటే నీటి కొరత విపరీతంగా ఉంటుంది ఆ దేశంలో. అలాగే ప్రపంచానికి డ్రాప్ ఇరిగేషన్ అనే పరిచయం చేసింది కూడా ఇజ్రాయెల్లే. ప్రతి నీటి చుక్కను ఎలా వాడాలో వారికి తెలుసు. అలాగే సముద్రపు నీటిని త్రాగే నీరుగా మార్చడంలో వీరు ప్రపంచ ఛాంపియన్స్. నేడు వారి అవసరాల్లో 80% పైగా సముద్రపు నీటి ద్వారానే తీరుతున్నాయి. ఇప్పుడు వారు పండించే పంటల గురించి చూసుకుంటే ఎడారిలో టమాటా, ఖర్జూర, పువ్వులు పండించి యూరోప్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ యొక్క సైనిక శక్తి గురించి తెలుసుకుంటే ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుడు స్త్రీ పురుష భేదం లేకుండా ఖచ్చితంగా సైన్యంలో చేరాలి. అందుకే ఇది ప్రజల సైన్యంగా మారింది. ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీలో అత్యంత పవర్ఫుల్ అయినది ఐరన్ డోమ్. ఆకాశంలోనే శత్రువుల రాకెట్లను వేటాడే అద్భుత రక్షణ కవచం అన్నమాట ఇది. అలాగే బ్యాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకునే వ్యవస్థ కూడా ఉంది. మరియు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గూఢచారి సంస్థ అదే మోసాద్. డెబ్ ఆపరేషన్ వంటి అసాధ్యమైన మిషన్లను సుసాధ్యం చేసిన చరిత్ర వీరిది. ఇజ్రాయిల్ యొక్క రక్షణ బడ్జెట్ చాలా ఎక్కువ, ఎందుకంటే వారు ఒక్క యుద్ధం ఓడిపోయినా దేశ మ్యాప్ నుండి తుడుచుకు పెట్టుకుపోతుంది. ఆ సర్వైవల్ ఇన్స్టిట్యూట్ వారిని శక్తివంతుల్ని చేస్తుంది. సిలికాన్ వ్యాలీ తర్వాత అత్యధిక స్టార్టప్లు ఉన్న ప్రాంతం ఇజ్రాయిల్. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అదే యూఎస్బి పెన్ డ్రైవ్, ఇంటిల్ ప్రాసెసర్లు, అలాగే మ్యాప్స్ మరియు అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లన్నీ ఇక్కడ పుట్టినవే. జీడిపిలో అత్యంత శాతం అంటే సుమారు 5% పరిశోధనకు మరియు అభివృద్ధి కోసమే ఖర్చు చేసే దేశం ఇది. ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు ఇతర దేశాలతో వివాదం చూసుకుంటే పాలస్తీనా వివాదం, గాజా స్ట్రీప్ మరియు వెస్ట్ బ్యాంక్ విషయంలో దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం ఇది. దీనివల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని కొన్ని దేశాలు విమర్శించాయి. ఇటీవల యుఏఈ, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఒక చారిత్రాత్మక మార్పు అనేది క్రియేట్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు భారత్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య సంబంధాలు చూసుకుంటే భారత్కి ఇజ్రాయెల్ ఒక నమ్మకమైన రక్షణ భాగస్వామి అన్నమాట. కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ చేసిన సహాయం ఎవరూ మరవలేనిది. మన భారత పౌరులు చాలా గుర్తుపెట్టుకునేటటువంటి విషయం అది. ఇజ్రాయెల్ ఒక వివాదాస్పద దేశం కావచ్చు, కానీ వారి ఆత్మవిశ్వాసం, సాంకేతిక ప్రగతి మరియు దేశభక్తి ఎవరైనా స్ఫూర్తినిస్తాయి. ఏమీ లేని చోట నుంచటి అన్నీ ఉన్న దేశంగా ఎదగడం అనేది ఒక అద్భుతం అన్నమాట. మీకు ఇజ్రాయెల్ గురించి ఏ పాయింట్ బాగా నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇజ్రాయెల్ దేశం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే యూది సంస్కృతంలో ప్రశ్నించడం అనేది ఒక గొప్ప లక్షణం అన్నమాట. క్లాస్ రూమ్లో టీచర్ని కూడా ప్రశ్నించేలా పిల్లలను పెంచుతారు. దీనివల్ల వారిలో క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక
పదం గురించి తెలుసుకుందాం. ఆ పదమే ఉత్స్ప. ఇది ఒక హిబ్రూ పదం. దీనిని అర్థం ఏంటంటే అపరిమితమైన ధైర్యం లేదా మొండితనం అని అర్థం. ఒంటరిగా అంగీకరించకుండా అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసేవారి యొక్క మనస్తత్వాన్ని ఇది సూచిస్తుంది. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో సహజ వనరులు అంటే న్యాచురల్ రీసోర్స్ లేకపోయినా హ్యూమన్ రీసోర్స్ దేశ సంపదగా మార్చుకున్న తీరు అద్భుతం అన్నమాట. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.